90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో ఇప్పుడున్న సినిమాలు ఫాలో అవుతున్నారా తెలుగులో? ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరిష్టం మీకు డైరెక్టర్స్ లో? పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయింది. మా రాఘవేంద్రరావు తర్వాత నాకెవరో తెలియదు కూడా. రాఘవేంద్రరావు గారు ప్రొడక్షన్ లోనే కదా బాహుబలి వచ్చింది. బాహుబలి ఇస్ వెరీ గుడ్, బట్ ఐ డోంట్ నో ది డైరెక్టర్. ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి పేరు తెలుసు, కానీ నేను చూడలేదు ఆయన్ని. ఓకే. ఆయన ఫాదర్ అంట ఫస్ట్ ఒక హిందీ పిక్చర్కి అర్జున్ రాజు గారు అనే ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు. ఆయన హిందీ పిక్చర్ తీయాలని స్టోరీ కోసం ఈయన ఫాదర్ అన్నమాట విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన అన్న, ఆయన పేరేంటో మర్చిపోయాను. వాళ్ళిద్దరూ వచ్చి కథ చెప్పారు అనమాట. ఓకే. కానీ మనకు అంత నచ్చలేదు, అది తీయలేదు. ఓకే. సో ఇప్పుడున్న తెలుగు హీరోస్ అన్న తెలుసా సార్ మీకు? తెలుగు హీరోస్ తెలియదండి. వాళ్ళ తెలుగు హీరోస్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు, తర్వాత కృష్ణ గారి కొడుకు మహేష్ బాగా తెలుసు. బాగా చేస్తున్నాడా? చిన్నప్పటి నుంచి తెలుసు. అతను బాగా చేస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ వెరీ గుడ్. ఏ రోల్ అయినా, ఏ డాన్స్ అయినా బాగా చేస్తాడు. సో మీ ఫస్ట్ హీరో వాళ్ళ వారసుడు ప్రభాస్. వారసుడు బాలకృష్ణ కూడా బాగా చేసేవాడు కదా. మీ కృష్ణరాజు గారు అబ్బాయి ప్రభాస్ ఉన్నారు. తెలియదండి అసలు. అతను పిక్చర్లు బాహుబలి చూసాను. అవును. సో బాగా చేశాడు యాక్టింగ్. బాగానే చేశాడు. సో పేర్లు తెలుసు అందరివి. సో సినిమాలు చూస్తుంటారు అప్పుడప్పుడు? ఎక్కువగా ఇంగ్లీష్ పిక్చర్స్, హిందీ పిక్చర్స్ ఎక్కువ. రోజు ఒక ఇంగ్లీష్ పిక్చర్స్ వస్తారండి. ఏ సినిమా ఇష్టం ఇంగ్లీష్ పిక్చర్ మీకు? మెట్రిక్స్ ఒకటి బాగా ఇష్టం. ఓకే. బాగోలేదు అనే సినిమా లేదు నాకు ఇంగ్లీష్. ఓకే. సో బాగా ఇంగ్లీష్ పిక్చర్స్ చూస్తారు ఇప్పుడు. సూపర్. సో కాలక్షేపం అంటే ఇప్పుడు సినిమాలు, ఇంట్లో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయటం. 86 లో కూడా బాగున్నారు సార్. ఏం ఫుడ్ తీసుకుంటారు మీరు? వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియన్. ఎగ్ ఎల్లో లేకుండా వైట్ మాత్రం ఉండేటట్టుగా. ఓకే. అది మా పెద్ద డాక్టర్ పద్మ ఫోర్స్ చేసింది అన్నమాట. అప్పుడు మా చిన్న డాక్టర్ అమెరికాలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు? లేదండి, ఓన్లీ ఎగ్స్. జ్యూస్ అంటే నట్స్ తో జ్యూస్ తయారు చేసి ఇస్తారు. ఆఫ్టర్నూన్ రైస్, ఒక్కోసారి చపాతి. రైస్ ఇక్కడికి వచ్చినాక రైసే ఎక్కువగా. ఓకే. సో మళ్ళీ ఈవినింగ్ నైట్ ఏం తింటారు? నైట్ ఏదో దోశ, ఇట్లాంటి ఇడ్లీ, లేకపోతే ఏమో ఉంటాయి, నాకు గుర్తుండవు. సో వాకింగ్ చేస్తారు? వాకింగ్, మార్నింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఈవినింగ్ సైకిల్. ఓకే. పైన సెకండ్ ఫ్లోర్ లో సైకిల్ చూసి ఉంటారు కదా. సో అందుకే నవమన్మధుల్లాగా ఉన్నారు. 86 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు. చూడండి, అసలు మీకు చిన్న ముడతలు కూడా రాదా ఫేస్ లో. సూపర్ ఉన్నారు సార్. సో ఎప్పుడు ఇలానే హ్యాపీగా, సంతోషంగా నవ్వుతూ ఉండండి. సో మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలుగు ప్రేక్షకులకి సినిమా ఎగబడకూడదు. ప్రీమియర్ షోస్, ఇలాంటి డబ్బులు టికెట్లు అమ్మి దానికోసం ఎగబడి జనం చనిపోవటం, దెబ్బలు తింటాం, ఇట్లాంటి జరగకూడదని. ఎందుకు రీసెంట్ గా పుష్ప వల్ల జరిగిందని విన్నారా? పుష్ప అంత మునుపు కూడా తమిళనాడులో ఎంజీఆర్ పిక్చర్స్ కి అంత క్రౌడ్ వచ్చేది. పోలీసు హార్సెస్ మీద వచ్చి కంట్రోల్ చేసేవాడు అనమాట. అప్పుల్లో ఉండేది అది కూడా. సో మళ్ళీ అలాంటివి జరగకూడదని మీరు కోరుకుంటున్నారు. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. సో విష్ యూ హ్యాపీ సంక్రాంతి. హైదరాబాద్ నుంచి వచ్చి మాకు చేశారు, బాగా ఉంది.
థ్యాంక్ యూ సార్, మై ప్లెజర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.